అసలు నాగస్విని ఏంటి, ఆ సినిమా ఏంటి అనే చర్చ జరుగుతోంది. సరిగ్గా చెప్పాలంటే కల్కి సినిమా తీసింది ఈయనేనా అనే సందేహాలు రాకమానదు. మహానటి వంటి క్లాసికల్ సినిమా తీసిన నాగి హాలీవుడ్ రేంజ్ సినిమా తీస్తాడని ఎవ్వరూ ఊహించలేదు. చెప్పాలంటే రాజమౌళికి ధీటుగా కల్కిని రూపొందించాడు నాగ్. మహాభారతం కురుక్షేత్రం నుంచి మొదలైన కల్కి కథను 6000 సంవత్సరాల ముందుకు తీసుకెళ్లాడు నాగి. ప్రెజెంటు నుంచి తీసుకుంటే 874 ఏళ్లు ముందుకెళ్ళాడు. ఫ్యూచర్లో ఏం జరుగుతుంది, అప్పటి టెక్నాలజీ ఎలా ఉంటుంది, కరెన్సీని ఎలా వాడుతారు, కలియుగాంతంలో ఏం జరుగుతుంది అని ఊహించి సాహసం కాదు, ఒక అద్భుతమే చేశాడు నాగి. అందుకే నాగస్విన్ టాలీవుడ్ సినిమా అని చెప్పి హాలీవుడ్ సినిమా చేశాడని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే కల్కి సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఏదో సినిమా చేస్తున్నాడ్లే అని అనుకున్నారు. ప్రభాస్ క్రేజ్కు తగ్గట్టుగా ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమా చేస్తున్నాడు అన్నట్టుగానే ఉన్నారు. అందుకే రిలీజ్ వరకు కల్కిపై ఆశించిన స్థాయిలో హైప్ రాలేదు. కానీ కల్కి రెండో ట్రైలర్ రిలీజ్ అయ్యాక అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీంతో అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోయాయి. సినిమాకు హిట్ టాక్ రావటంతో ఫస్ట్ డే 191.5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక కల్కి టెక్నికల్ టీం విషయానికి వస్తే విజువల్స్ హైలైట్గా నిలిచాయి. అసలు మనమేదో తెలుగు సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ మాత్రం అస్సలు రాదు. ఒక హాలీవుడ్ సినిమా చూస్తున్నాం అనేలా గ్రాండ్ విజువల్స్ ఫీస్ట్ ఇచ్చాడు నాగస్విన్. అంతేకాదు ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే, దిశా పటాని, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ లాంటి స్టార్ క్యాస్టింగును హ్యాండిల్ చేసిన విధానానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. మరి ఫ్యూచర్లో కల్కి సినిమాటిక్ యూనివర్స్తో నాగి ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.